ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ప్రస్తుతం మనం పాలకొల్లు పట్టణంలోని G+1 కాలనీలో ఉన్నాం. ఇక్కడ గత 2 రోజులుగా కూడా 2 మతాల మధ్య అయితే ఘర్షణ కొనసాగుతుందని చెప్పాలి. దాదాపు 2 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వీరభద్ర స్వామికి సంబంధించి ఉత్సవాలు అనేవి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉత్సవాలకు సంబంధించి ఒక మహిళకు తన పూనకం వచ్చి ఆ పూనకంలో తాను విగ్రహ రూపంలో ఇక్కడ ఇదే ప్రదేశంలో మనం ఏదైతే చూస్తున్నాం విజువల్స్ అదే ప్రదేశంలో ఉన్నారంటూ కూడా ఆమె ఇక్కడికి వచ్చి కూర్చుంది. అనంతరం కూడా ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా చెరువును మొత్తం చూశారు. తర్వాత ఎక్కడ విగ్రహం దొరకకపోవడంతో వారందరూ పైకి కూడా వచ్చిన పరిస్థితి. కానీ ఎవరైతే మహిళకు కలలో కనిపించిందో తాను మాత్రం నేను ఈ చెరువులోనే ఉన్నానంటూ కూడా పట్టుకుని ఉండడంతో చేసేదేమి లేక యువకులందరూ కూడా ఇదే చెరువులో ఇంకా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కూడా భారీ స్థాయిలో లోతులో ఒక విగ్రహం అయితే వారికి లభ్యమైంది. అనంతరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఈ కాలనీలో ఉన్న వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా చూసుకుంటే పూజల అనంతరం కూడా దాదాపు అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా కూడా చూసుకుంటే అనంతరం మరొక మతానికి సంబంధించిన వారు ఇక్కడికి వచ్చి 2 వర్గాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో దాదాపు ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇది మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియా కావడం, ఇక్కడ ఇదంతా కూడా ప్రభుత్వానికి చెందిన భూమి అయినప్పటికీ ఇక్కడ చెరువులో విగ్రహం లభ్యం కావడం, తర్వాత ఇక్కడ పూజలు చేసుకోవడం, అనంతరం వేరే మతానికి చెందిన వారు వచ్చి వారికి సంబంధించిన విగ్రహం ఇక్కడ పెట్టడంతో మొత్తంగా పెద్ద స్థాయిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. తర్వాత పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా వీరు చెప్తున్నది ఏంటంటే, మాకు చెరువులో లభ్యమైన విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో ఒక చెత్త ట్రాక్టర్లో ఇక్కడి నుంచి తీసుకెళ్లారని అయితే వీరు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విగ్రహం లభ్యం కావడం, మేము పూజలు చేసుకుంటున్నాం, ఇక్కడి నుంచి దొరికిన విగ్రహాన్ని చెత్త ట్రాక్టర్లో తరలించడం ఏమిటని కూడా ఇక్కడ కొందరు మండిపడుతున్నారు. దాదాపుగా కూడా ఆ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వీరు ఉత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో సాయంత్రం కూడా ఈ విగ్రహం లభ్యమైంది. అనంతరం ఇక్కడ 2 మతాలకు సంబంధించి కాస్త ఘర్షణలో పెరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. కానీ ఇక్కడ చెప్తున్నది ఒకటే, దొరికిన విగ్రహాన్ని ఇక్కడ మేము గుడి కట్టుకుందామని అనుకుంటున్న సమయంలో పోలీసులు ముఖ్యంగా మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మున్సిపల్ ట్రాక్టర్లో ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళడం మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున వీరు ఆందోళనకు దిగారు. ఏదైతే మనం ఇప్పటివరకు చెరువులో చూసామో ఆ చెరువులో అమ్మవారి విగ్రహం లభ్యమైంది. అనంతరం కూడా ఆ విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ మున్సిపాలిటీ సిబ్బంది ఒక చెత్త ట్రాక్టర్లో విగ్రహాన్ని తీసుకెళ్లడం పట్ల కొందరు ప్రశ్నించడంతో తర్వాత పోలీస్ శాఖ సంబంధించి కొంతమంది వచ్చి ఈ విధంగా మా ఇంటిపై ఈ ఇళ్ల వద్ద నోటీసులు అంటించారు. అక్కడ పూజ చేసుకున్నామంటే పూజ వీడియోలో మేము ఉన్నామంట. అందువలన ఇలాగా మీ పేరు మీద కంప్లైంట్ వచ్చిందంటే మాకు దొరికిన స్వయంభూ విగ్రహాన్ని బయటికి తీసి మేము పూజించుకోవడం మేము చేసిన తప్పు. ఇక్కడ అంటే హిందువులకు పూజించుకునే హక్కు లేదా? హిందూ మతాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము అందరం ప్రయత్నిస్తున్నాం. మాకు మా అమ్మవారు కావాలి. ఇక్కడ కనీసం ఒక పూజ చేసుకోవడానికి కూడా మాకు అర్హత లేదు. ఇక్కడ ఆ రోజు మీరు ఇక్కడ స్థానికులు, ఆ రోజు ఏం జరిగింది అసలు? మాకు ఆ రోజు ఇక్కడ వీరుల సంబరం జరుగుతుందండి. వీరుల సంబరం జరుగుతున్న వేళ ఆ సంబరం బయటికి అంటే గుళ్ళకి వెళ్తుంటారు. ఆ గుడికి వెళ్తుండగా అమ్మవారు కనిపించి వెళ్తున్న అతన్ని సంబరం చేయించి అతను వెనక్కి తీసుకొచ్చి, నువ్వు నన్ను దాటుకొని ఎక్కడికి వెళ్తున్నావు, అందరికీ చేస్తున్నావు, నాకు సంబరం చేయించవా, 2 సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను కదా, నువ్వు చేయించవేంటి, నువ్వు పట్టించుకోవేంటని అతన్ని నిలబెట్టి ఆ చెరువు దగ్గరికి అమ్మవారు తీసుకొని వచ్చిందండి. అతన్ని తీసుకొచ్చి అక్కడ పసుపు కుంకుమ అక్కడ చల్లి, ఈ ప్రదేశంలో వెతికించి నేను దొరుకుతాను, నేను ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాను, నేను చెప్తున్నాను కదా, నువ్వు తీయించు, నన్ను బయటికి తీయించవా అని ఆ అమ్మవారి ఎంతో గట్టిగా చెప్పింది. అయినా సరే ఆయన ముందుకి వెనకాడుతూనే ఉన్నారు. చాలాసేపు ఎవరు దిగలేదు, మాట్లాడలేదు. మేము చేయలేమమ్మా, ఇది మా చేతుల్లో లేదు కదా ఇదని చెప్పానంటే ఆవిడ కుదరదని చెప్పి అక్కడే పట్టుబట్టి కూర్చోవడం చేత కొంతమంది కుర్రోళ్ళు దిగి తీశారండి. తీస్తే ఎంతో ఒక అరగంటకి ఎప్పటికో విగ్రహం దొరికింది. దొరికిన విగ్రహాన్ని పైకి తీసి మేము పూజలు చేసుకున్నాం. అది మేము చేసిన తప్పు. అది ఒక వీడియో తీసి ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరి మీద కంప్లైంట్స్ వచ్చినాయి. మాకు
మా పేర్లు కూడా ఇక్కడ ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వీడియోలో ఫోటోని బట్టి పేరు ఎలా తెలిసిపోయిందో నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న లేని పేర్లు సాయంత్రానికి వచ్చేసినాయి. నైట్ ఎవరూ లేరు, ఇక్కడ ఎవరు సంతకాలు పెట్టలేదు, మేము ఎవరూ పెట్టమని చెప్పాం. తర్వాత ఇక్కడ మేము ఉన్నామని చెప్పి మా పేర్లు అప్పటికప్పుడు తెలుసుకొని మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు సంతకం పెడతారా పెట్టరా అని అడిగారు. నేను పెట్టను సార్ అని చెప్పాను. ఏంటి కారణం అసలు ఎందుకు పెట్టాలని అడిగితే వీడియోలో మీరు ఉన్నారు, మీరు ఫోటో పెట్టాలంటే 41A సెక్షన్ ఏదో చెప్పారు మాకు, ఆ సెక్షన్ ప్రకారం మీరు సంతకం పెట్టాలని అన్నారు. మేము పెట్టమని చెప్పాం. పెట్టమని చెప్తే ఇది కూడా ఏ సంతకం పెట్టట్లేదు అని చెప్పి ఫోటో తీసుకొని మాకు ఇలాగా ఒక హెచ్చరిక జారీ చేసి నోటీసులో అంటించారు మాకు ఇక్కడ. అంటే ఇక్కడ హిందువులకి హిందూ దేవుణ్ణి పూజించుకునే హక్కు లేదు హిందూ దేశంలో. నేను తిరగబడ్డానండి. ఏంటి సెక్షన్, మాకు ఆ సెక్షన్ మాకు ఏంటో చూపించండి, ఆ సెక్షన్ ఏంటో మాకు తెలియాలి. తెలిస్తే మేము సంతకం పెడతాము. మేము చేసిన నేరం ఏమీ లేదు, ఇక్కడ మేము చేసిన తప్పు లేదు. ఏ తప్పు లేని దానికి మేము మా మీద ఎందుకు దౌర్జన్యం చేస్తాకు వచ్చారు? మేము పిచ్చోళ్ళమా, మేము ఎర్రోళ్ళమా అని అడుగుతున్నారు. దేని గురించి? మీరు పిచ్చోళ్ళు మేము చేయలేదండి, మమ్మల్ని పిచ్చోళ్ళు మీరు చేశారు. చేసినందుకు మమ్మల్ని ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? ఇలాంటి వాటికైతే మీరు బేగ ముందు వస్తారా? అంటే చెరువులో విగ్రహం దొరికింది, ఆ చెరువు ఎవరిది, ఏంటి, దానికి ఏమన్నా చరిత్ర ఏమన్నా? ఎవరిదే కదండి. ప్రజెంట్ ఇప్పుడు అయితే అదే మున్సిపాలిటీకైనా తరగాలండి. మధ్యలో చెరువు అయితే ఇంకా ఎవరికి రాయలేదండి. అది ఇంకా మా తానుకుల్లోనే ఉన్నది ఆ చెరువు అండి. సో పక్కన స్థలం అయితే మున్సిపాలిటీకి ఉన్నదండి. ఆ చెరువు అయితే ఇంకా ఎవరిలోనూ లేదండి ఆ చెరువు. దానికి అది అయిపోయింది. అయితే రాత్రి పోలీసులు మేము పెచ్చోళ్ళమా, మేము ఎర్రోళ్ళమా, నువ్వు సంతకం ఎందుకు పెట్టవు? నువ్వు సంతకం పెడతాక ఏమైంది అంటే, సంతకం దేనికి పెట్టాలండి? మేము దౌర్జన్యంగా మమ్మల్ని చేస్తున్నారు, మేము ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయని దానికి మేము సంతకం దేనికి పెట్టాలి? మీరు ఒకసారి గ్రూప్ ఇస్తే మేము పెడతాము, అంతేగాని మేము సంతకం పెట్టానండి. ఏమి చేసుకున్నా చేసుకోండి, మీరు మమ్మల్ని తీసుకెళ్ళి బెదిరింటున్నారు కదా, పోలీస్ స్టేషన్కి రమ్మంటారా, వస్తున్నాడండి, పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను, కాదు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోండి, అంతేగాని నేనైతే సంతకం అయితే నేను పెట్టను అన్నాను. నీ పేరేంటి అన్నారు. నా పేరు అరుణ అని చెప్పానండి. ఎందుకంటే నన్ను అనరా అంటారు, నాది అలివేలు మంగతాయారండి, అరుణ అంటారు. అరుణ అంటే అరుణే చెప్పానండి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా? నువ్వు మోసం చేస్తున్నావా? ఏం మోసం చేసి మోసం చేశానండి నేను? ఏం మోసం చేశాను? నా పేరు పిలిచి పేరు చెప్పానండి నేను. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావా? మీ ఆయనగారి మా ఆయనగారి పేరు మా ఆయనగారు చచ్చిపోయారండి. మా ఆయనగారి పేరు సూర్యనారాయణ. మా ఆయనగారు చచ్చిపోయిన డేట్ కూడా ఇమ్మంటారా మీకు? గ్రూప్ కావాలా? మా ఆయనగారు November 29 పోయారండి, 10 సంవత్సరాలు అయింది. అందుకు అది కూడా రాసుకోండి కావాలంటేని అని మేము అడగలేదమ్మా, మేము ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నది. ఎక్కడికి వెళ్ళిపోతాం కదండి. మా ఆయనగారిని ఒకరికి గెంటి చంపేశారు. చంపేసినప్పుడు మేము అందరికి పోలీసుల దగ్గరికి వెళ్ళాము. ఏ పోలీసులు వచ్చి మాకు సమాధానం అప్పుడు ఇవ్వలేదు. ఒక అమ్మవారి గురించి చెప్తున్నారు, ఈ రోజున మాకు ఇంత ఇస్తున్నారు మాకు. మరి ఆ రోజున కూడా ఇచ్చింది ఉంటే ఈ రోజు మేము మాట్లాడదామండి. ఆ రోజున మాకు ఇవ్వలేదు, మాకు ఆ రోజున చేయలేదు, ఈ రోజున వచ్చిందా మాకు చేయక్స్ మీరు చేస్తాకి అని తిరగబట్టానండి. గట్టిగా కేకలేసాడండి పోలీస్ గారు కేకెత్తి మేము స్టేషన్కి తీసుకెళ్తాం, కోర్టుకి పెడతాము, మీకు బోర్డు అంటించేయండి, బోర్డు అంటించేసినా మీరు కేసుకి తీసుకెళ్ళినా, మమ్మల్ని స్టేషన్లో వేసినా, మమ్మల్ని హైకోర్టులో వేసి మేము వచ్చేస్తాం, మేము రెడీగా ఉన్నామండి, ఇప్పుడే రెడీ అండి, ఇప్పుడే తీసుకెళ్ళిపోండి అని చెప్పానండి. దొరికిన విగ్రహం ఏ అమ్మవారిగా మీరు గుర్తించారు? ఏ అమ్మవారిగా అంటేనండి వైష్ణవి మాతగా మేమైతే దుర్గమ్మగా అనుకున్నామండి. అది మేము పైకి పంపితే వైష్ణవి మాత అమ్మవారు అని గుర్తించారండి. అది గుర్తించి మాకు మళ్ళీ మెసేజ్ పెట్టారండి. అంటే ఆ చెరువులో విగ్రహం లభ్యమైందని ఎవరన్నారు, ఎవరు చెప్పారు? అమ్మవారు దుర్గమ్మ అమ్మవారే కనిపించారండి. ఒక వ్యక్తికి ఈరుల సంబరంగా ఉన్న ఆ వ్యక్తికి కనిపించండి, ఆవిడని నేను దుర్గమ్మ అవతారం అని చెప్పారండి. అంటే 3 అవతారాలు చెప్పారు. ఈ అవతారాలు ఎంతసేపటికి ఎంతసేపటికి ఆ విగ్రహం చెరువులో లభ్యమైంది? ఆవిడ చెప్పిన 1 గంటకే మనకి దొరికిందండి. అది నెలికేసి మళ్ళీ వచ్చేస్తున్నారండి. రావద్దు, మీరు అక్కడే ఉండండి, అక్కడ ఉంది, మీరు తీయండి, మీరు పైకి ఎక్కొద్దు అని మళ్ళీ కిందకి పంపించిందండి. ఆవిడ కిందకి పంపితే మళ్ళీ కర్రలు ఇచ్చుకుని కొడితే ఒక కర్రకు దొరికింది. ఒక కర్రకి టక్క చెరువు చూసుకుంటే చాలా పాడుబడిన చెరువు కింద ఉంది. అంటే దానికి ఏమైనా చరిత్ర ఏమైనా ఉందా? ఉన్నదంటండి, పూర్వకాలంలో చరిత్ర అంటండి. దానికి రామాలయం ఉండేదంటండి. రామాలయం మీద అమ్మవారి గుడి ఉండేదంట. అంటే తీసేసి అంటే అప్పుడు పూర్వం మా మీద నువ్వు దౌర్జన్యం చేస్తున్నామేంటి? ఇవి మేము ఎర్రోళ్ళగా అంటున్నామా నీకు ఎలాగా అంటున్నామని పెద్ద పెద్ద ర్యాంకులు వేసిచ్చాడండి ఆయన కానిస్టేబుల్ గారు నా మీద. ఆ విగ్రహం ఎక్కడికి వెళ్ళిందంటే మాకు మున్సిపాలిటీ ఆర్డర్లు వేసుకుని మున్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్లారా, లేకపోతే ఏదైనా చెరువుల్లో పాడేశారా, ఏదైనా కాలువల్లో పాడేశారా, లేకపోతే గోదాట్లో పాడేశారా, ఏదైంది మాకు తెలియలేదండి. మాకు గోదాట్లో నిలికారండి, మా వాళ్ళు చెరువుల్లో నిలికారండి, ఎక్కడో కాలువల్లో నిలికారండి అని వెళ్ళండి. ఎక్కడ దొరకలేదండి, మాకు విగ్రహం అయితే దొరకలేదండి. మా కుర్రోళ్ళు అందరూ వెళ్ళి అన్నీ నిలికొచ్చారండి. వీరికి దొరికిన విగ్రహానికి సంబంధించి తమ విగ్రహం తమకు ఇవ్వండి, మేము ఆలయాన్ని నిర్మించుకుంటాం అంటున్న నేపథ్యంలో ఇలా విధ్వంసాలు రెచ్చగొట్టడం సరికాదని కూడా ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఎవరైతే ఆ రోజు విగ్రహానికి సంబంధించి అక్కడ
తీయడానికి వచ్చిన వారందరూ ఉన్నారు. వారి ఇళ్ల వద్ద వచ్చి ఈ విధంగా పోలీసులు నోటీసులు కూడా అంటించారు. ముఖ్యంగా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళకూడదు, అంతేకాకుండా ఈరోజు జరిగే ధర్నా కార్యక్రమంలో కూడా ఎవరు పాల్గొకూడదని కూడా పోలీసులు నోటీసులు అంటించిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏం చేసుకున్నా పర్వాలేదు, మా అమ్మవారి విగ్రహం మాకు కావాలి, ఇక్కడ మేము ఆలయం నిర్మించుకుంటామని కూడా ఈ కాలనీకి సంబంధించిన మహిళలు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పాలకొల్లు నుంచి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు పాలకొల్లులో వరుస దాడులు జరుగుతున్నాయి దేవాలయాలపైన. అదేవిధంగా రామయ్య హాల్ వీధి 11వ వార్డు G+1 లేఅవుట్లో ఈరోజు ఒక సంఘటన చాలా చాలా బాధాకరంగా ఉంది. అక్కడ పోరంబోకు స్థలంలో ఆ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులందరూ కూడా 2-3 చర్చిలు కట్టుకొని చాలా గట్టిగా ప్రార్థనలు చేస్తూ, ఏ రోజని లేకుండా మంగళవారం, సోమవారం, ఆదివారం అని రోజుతో నిమిత్తం లేకుండా వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే హిందువులందరూ కూడా వాళ్ళకి సహకరించారు తప్ప ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ కూడా పెట్టలేదు. ఇళ్ల మధ్య పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి పెద్ద పెద్ద హారన్లు మోయించినప్పటికీ. కానీ ఈరోజు ఏం జరిగిందంటే, అమ్మవారు ఎవరో అక్కడ అమ్మవారు వస్తారట ఆవిడ పైకి. ఆవిడికి కలలో కనిపించి 2 సంవత్సరాల నుంచి మీరు నాకు ఉత్సవం చేయట్లేదు, నన్ను వదిలేశారు, మర్చిపోయారు అని చెప్పి అడిగితే, నేను పలానా చెరువు దగ్గర ఉన్నాను, మీరు నన్ను తీసుకొచ్చి నాకు ఉత్సవం చేయండి అని అడిగితే, పిల్లవాళ్ళు వెళ్ళి వెతికితే ఆ కుర్రవాళ్ళకి ఒక అమ్మవారి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఆ పోరంబోకు స్థలంగా ఇంటి ముందు 2-3 చర్చిలు అటువైపు ఉన్నాయి, ఇటువైపు గుళ్ళు ఉంటాయి. ఆ ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో వీళ్ళు అక్కడ అమ్మవారు దొరికింది కదా అని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అంటే ప్రతిష్ఠ చేయలేదు, అమ్మవారిని అక్కడ పెట్టి పూజలు చేశారు. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ వీధిలో ఉన్న చర్చిలో ఉన్న పాస్టర్లు కాదు, ఆ వీధిలో ఉన్న క్రైస్తవులు కాదు, హిందువుల మెజారిటీ ఉన్న ప్రదేశంలో ప్రక్క వీధి నుంచి ఎక్కడి నుంచో చాలామంది క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళందరూ కలిసి ఒక సిలువను తీసుకొచ్చి అమ్మవారిని పెట్టుకున్నారు. కాబట్టి మేము ఇక్కడ సిలువ పెడతాం అంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మీరంతా? అమ్మవారు కల్లోకి వచ్చింది, ఆవిడ ఉత్సవం చేయమని అడిగింది, వెతికితే విగ్రహం దొరికింది, తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. మీకేమైనా ఎక్కడైనా ఏ చెరువులైనా సిలువ దొరికిందా? లేకపోతే తీసుకొచ్చి అక్కడ వెంటనే వీళ్ళు అక్కడ ఏదైనా ఏ విధంగా ఉత్సవం చేస్తారో లేకపోతే ఏమైనా పూజలు చేసుకుంటారో అమ్మవారికి అని చెప్పేసి మీరు సిలువ తీసుకొచ్చి పెట్టేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? హిందువులు చేతకన్నాలని అనుకున్నారా? ఏ విధంగానే సరే, ఏమైనా సరే పర్వాలేదు, సౌండ్లు పెట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎంత గట్టిగా మాట్లాడినా పర్లేదు, వాళ్ళ ఇంట్లోనే అన్ని డబ్బులు తీసుకొని, వాళ్ళ ఇంట్లోనే అన్ని కొనుక్కున్నా, వాళ్ళ ఇంట్లో అన్ని చేసుకుని వాళ్ళు మత మార్పిడి కూడా చేయొచ్చు అని అనుకున్నారా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ ప్రక్కనే సిలువ తెచ్చి పెట్టడం వల్ల మీ ఉద్దేశం ఏంటి? ముందు ఎవరి విగ్రహం ఉంది అక్కడ? అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి, అమ్మవారు అక్కడ స్వయంభూగా వచ్చింది కాబట్టి ఇప్పుడు అమ్మవారికి గుడి కట్టాలని వీళ్ళు అనుకోవడం తప్పే ఉంది. దానికి మీరెందుకు కంప్లైంట్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు? మీ మీద కంప్లైంట్స్ ఇవ్వలేదనా ఇవన్నీ చేస్తున్నారు? అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళు నాకు మాట్లాడారు, ఆ నాగలక్ష్మి గారు వాళ్ళందరితో ఇప్పుడు నేను మాట్లాడాను. డిఎస్పీ గారికి కాల్ చేశాను. పోలీసులు కూడా పనితీరు ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి రెండు తీసేద్దాం అనుకుంటున్నారా? సార్, ముందే చెప్తున్నాం, మా అమ్మవారి జోలికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు ఏకమై అక్కడ కూర్చొని ఖచ్చితంగా మేమందరం ప్రొటెస్ట్ చేస్తాం, గట్టి ఫైట్ ఇస్తాం. పోలీసు వారు కూడా దీనిలో మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ కానీ మీరు అక్కడ విగ్రహం తీయించేసినా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏదైనా కుట్ర జరిపినా సరే, అమ్మవారి జోలికి వస్తే హిందువుల తాలూకా తడాక హిందువులందరూ కూడా ఏ విధంగా గట్టిగా వచ్చి కూర్చొని అమ్మవారి కోసం ఫైట్ చేస్తారో మేం గట్టిగా చూపిస్తాం. పాలకొల్లులో ఇదే సంవత్సరం క్రిందట మతోన్మాదులు అన్న ఈ క్రైస్తవులు అందరూ కలిసి ఆ రోజు ఒక 10,000 మంది హిందువులందరూ కలిసి వచ్చి పాలకొల్లంతా కూడా ఫిబ్రవరి 14న కరెక్ట్ సంవత్సరం అవుతోంది. మళ్ళీ ఇప్పుడు అమ్మవారి విషయంలో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు. ఖాళీగా లేం సార్, మేమందరం హిందువులం, గట్టిగానే ఫైట్ ఇస్తాం అందరం. ఎవరికైనా సరే చెప్తున్నాను నేను, పోలీసు వారి మీద నమ్మకం ఉంది, మాకు చట్టంపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేమందరం వస్తాము, మేమందరం మాట్లాడి మీతో సమన్వయంగా మీరు మాకు మంచిగా మాకు అమ్మవారి గుడి కట్టుకోవడానికి అవకాశం ఇప్పించండి. లేని పక్షంలో
గట్టి ఫైట్ అయితే గట్టి పోరాటం అయితే చేస్తాం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని